సిద్ధంగా లేవు, నీకు డబ్బులు కావాలి, నీ పెళ్ళానికి అంతకంటే డబ్బులు రెట్టింపు డబ్బులు కావాలి. మీరిద్దరూ హైదరాబాదులో మకాం పెడతారు వైద్యం చేయడం కోసం. ఎందుకు మహాసభలో ఎందుకు నేర్చుకోవడం మనం ఎక్కడ? అందుకని అమ్మ ఆవు, నువ్వు అర్థపురుషార్థం సంపాదించుకో. ఇల్లు అంటే నీ సంసారం, ఇక్కడ బిల్డింగ్ కట్టుకోవడం కాదు. ఇంత పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళందరూ మనశ్శాంతిగా ఎవరన్నా ఉన్నారండి? ఎవరు ఇల్లు చూసినా సరే లక్షల కోట్ల ఖరీదు చేసే సోఫాలు కనిపిస్తున్నాయి. ఐరావతం అంత సోఫా ఉంటుంది, పక్కన ఓ చింతామణి పీఠం ఉంటుంది, ఇంకేదో కామధేనువు పక్కన ఉంటుంది. భార్యాభర్త కలిసి కూర్చోవడం నేను ఏ ఇంట్లోనూ చూడలా. వారెక్కరో మొగుడు మొగల్తూరులో ఉన్నాడు, ఆలే ఆత్మకూరులో ఉంది. తెలుగులో సామెత అంటారు అది. ఆలే ఆత్మకూరులో, మొగుడు మొగల్తూరులో. పూర్వమే నయం. ఇప్పుడు ఆలే అమెరికాలో, మొగుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇక్కడెక్కడ లేరు. ఇక్కడ వారు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కుటుంబ సంబంధాలు ఎందుకు బాగుంటాయండి? ఇల్లు బాగుండాలంటే ధర్మం, అర్థం, తర్వాత కామపురుషార్థం. అదే ఇల్లు. ఇల్లు అంటే కేవలం కుటుంబం కాదు, అక్కడ మన్మథ పురుషార్థం అని కూడా అర్థం కాదు. లైంగిక బంధాన్ని ధార్మికం చేసి, వివాహ బంధం చేసి, సంతానాన్ని దానికి ముడివేసి, మమకారాన్ని పెంచి, అహంకారాన్ని తగ్గించి, మోక్ష మార్గం చూపించిన ఏకైక జాతి హిందూ జాతి, ఏకైక మతం హిందూ ధర్మం. అది అనుసరిస్తేనే మనం బాగుంటాం ఖచ్చితంగా. అమ్మ ఆవు ఇల్లు అయిన తర్వాత నాలుగోది చూడండి, ఆత్మసిద్ధి ఏమిటో అర్థమవుతుంది. నాలుగోది ఈశ్వరుడు అండి. ఈశ్వరుడు అంటే మోక్షప్రదాత. మన ఇంట్లో ఈశాన్యంలో దేవుడు ఉండాలి అంటారు. ఎందుకు ఉండాలి? ఈశాన్యం ఈశ్వరుడు అధిపతి. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరిని కోరుకోడు. ఉంటే రెండు భంగిమల్లో ఉంటాడు శివుడు అంతే. ఒకటి తపోభంగిమ లేదా నటరాజ భంగిమ. పార్వతీదేవి ఆయన పక్కన ఉండాలని ఏమీ లేదు, ఆయన శరీరంలోనే ఒక భాగం ఆవిడ. కుమారస్వామి, వినాయకుడు ఈ గ్రూప్ ఫోటోలు శివుడికి ఇష్టం ఉండవు. ఆయన ఏకాగ్గా ఉంటాడు. ఈశ్వరత్వం, ఈశాన్యం, మోక్షం పొందాలి అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి. అందుకే మనకు వాస్తుశాస్త్రంలో ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు. అక్కడ బీరువా పెడితే కొంపలు అంటుకుంటాయని కాదు. అక్కడ ఏ వస్తువు పెట్టినా దాన్ని తీయడానికో కదపడానికో ఎవడో వస్తాడు. అక్కడ కూర్చున్నవాడు జపం చెడిపోతుంది. అందుకని మన పవిత్ర శాస్త్రాలన్నీ అంతర్గతమైనటువంటి తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వెలువడ్డాయి. అందుకని నాలుగో పురుషార్థం ఈశ్వరుడు. దాన్నే ఈకారంగా చెప్పారు. ధర్మార్థ కామ మోక్షాలు నాలుగు సాధించి ప్రశాంతంగా ఉండడామని చెప్పినటువంటి తెలుగు భాష కావాలో లేదా ఇంగ్లీషు కావాలో మీరే తేల్చుకోండి. ఖచ్చితంగా మౌలికమైన మార్పు రావాల్సిందే. ఇంగ్లీష్ మీడియంలో ఏమున్నాయో గమనించండి. ఏ ఫర్ యాపిల్, దిక్కుమాలిన పండు, ముందు ముక్కలు కోసుకుని తిను, ఎవడికి పెట్టకు. రెండోది బీ ఫర్ బ్యాట్, అంటే నువ్వు బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోండి. నీకు సచిన్ టెండూల్కర్ ముఖ్యం, సరస్వతీదేవి అక్కర్లేదు. అక్కడ నువ్వు క్రికెట్లో గొప్పవాడివి కావాలి, కోట్లు సంపాదించాలి. నీకు ఎవరైనా బహుమతిగా కార్లు ఇస్తే భారత ప్రభుత్వానికి వారికి పన్నులు కూడా కట్టద్దు. ఇంకా దరిద్రంగా అడుక్కు తింటాం, మాకు పన్నులు మినహాయించాలని. కోట్లు ఉన్నవాడు పన్ను ఎగ్గొడుతున్నాడు అంటే ఏ రకమైన దేశభక్తి అంటే అది అర్థం లేకుండా. వెంకటేశ్వర స్వామి కిరీటాలు పెట్టగానే సరిపోలేదు. ముందు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నులందరూ వేదిక మీద వారు వారు కూడా ఖచ్చితంగా కట్టండి. అదే దేశభక్తి, అదే దేశభక్తి. ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి. ఎగ్గొడితే మనకు మాట్లాడే అధికారం కూడా లేదు అసలు. ఖచ్చితంగా దేవుడు గుళ్ళోకి వెళ్ళే అధికారం లేదు పన్ను ఎగ్గొట్టామంటే. ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు సక్రమంగా కట్టావు అంటే అన్ని దాన ధర్మాలు చేసినట్టే. భారతం అనుశాసనిక పర్వంలో వ్యాసుడు ఖచ్చితంగా చెబుతాడు, రాజుకి కట్టినటువంటి పన్ను కట్టిన వాడు వేరే దాన ధర్మాలు చేయక్కర్లేదు, వాడికి స్వర్గలోకం ఖాయమని చెప్పాడు. అంతటి పన్ను మనం కడితే ప్రభుత్వాలు ఏమైనా పనులు చేస్తాయి, లేకపోతే ఏం చేస్తాయి? ఈ రకంగా ఆత్మసిద్ధి. అదే ఇంగ్లీష్ మీడియంలో కడితే ఏ ఫర్ యాపిల్ అయింది, బీ ఫర్ బ్యాట్ అయింది. రెండోది ఆడుకోమని చెప్పింది. చదువు గురించి ఒక్క మాట లేదండి. సరస్వతి లేదు, ఈశ్వరుడు లేడు, కుటుంబం లేదు, తల్లి లేదు, గోవు లేదు, ఏమీ లేదు, ఏ మాత లేదు. ఒట్టి జనమాత అల్లుడు ఒక్కడే శుభ్రంగా తినే తాగే పడుకో అంతే. ఇంగ్లీష్ ద్వారా నేర్చుకుంటున్నది అదే. పోనీ బీ ఫర్ బ్యాట్ అయింది, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఈ రెండు ఏమైనా గొప్ప జంతువుల? ఒక వెధవ జంతువు పిల్లి కపటత్వానికి చిహ్నం, రెండో జంతువు బానిసత్వానికి చిహ్నం. సింహాలు, పులులు పుట్టినటువంటి జాతికి కుక్కల్ని, పిల్లుల్ని నేర్పుతున్న తర్వాత జాతి ఎప్పుడైనా బాగుపడుతుందో ఆలోచించండి దయచేసి. ఆలోచన రావాలి. ఆలోచన ఆచరణలో పెట్టాలి. గరికపాటి వారి మాటలు వినడం పుణ్యం, చాగంటి వారి మాటలు వినడం పుణ్యం. మా మాటలు ఆచరణలో పుడితే మీ పుణ్యం అంతా మాకు దక్కుతుందమ్మా. ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టండి. మన ఆలోచన మారాలి. మన పిల్లల్ని తెలుగు మాధ్యమంలో తప్పితే చేర్పించం అనేటువంటి నిర్ణయం ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులందరూ తీసుకుంటే రేపొద్దున్నే తెలుగు మీడియం పాఠశాలలు మొదలవుతాయి. ప్రభుత్వాలకేమీ అభ్యంతరం లేదండి. ప్రజలు ఏది కోరుకుంటే అది ఇస్తారు, వాళ్ళకేమిటి ఇబ్బంది ఉంటుంది అక్కడ? అందుకని తెలుగు మాధ్యమంలో మనం చదివించాలి. ఇంకొక మాట నేను చెబుతాను. ఒకే ఒక పద్యంలో ఈ ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటిని ఎలా సాధించవచ్చో కృష్ణదేవరాయలు చెప్పాడు.
ఒకే ఒక పద్యంలో ధర్మార్థ కామ మోక్షాలు 4 ఎలా సాధించాలి? ముందు ధర్మంగా ఉండాలి, మన ధర్మం ఏదో మనం చేయాలి, ఆ ధర్మం ద్వారానే అర్థాన్ని సంపాదించాలి, ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం అంటే కోరికలు తీర్చుకోవాలి, ఆ కామంలో పడి కొట్టుకోకూడదు, కోరికలు ఎప్పుడు తరిగేవి కాదు, కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి, కోరికలు గుర్రాలైతే మనం గాడిదలు అవుతాం, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఆ కోరికల్ని చేయించాలంటే మోక్ష పురుషార్థం ఉండాలి. ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే, ఆ జ్ఞానం పొందాలి, అంతా ఒక్కటే. జ్ఞానం పొందడం ఏమంత కష్టం కాదు, ఒక్క మాటలో ఉంటుంది జ్ఞానం అనేది. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, దీన్నే జ్ఞానం అంటారు, ఇంకెంతకంటే ఏం లేదు. ఇక్కడ అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఈ వేదిక మీద ఉన్నప్పుడు కాదు, దిగినప్పుడు, అన్నం తిన్నప్పుడు, స్నానం చేసినప్పుడు, కాళ్ళు కడుక్కున్నప్పుడు, ఎక్కడైనా సరే అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాట ఉంటే భేద బుద్ధి అనేది మనస్సులో ఉండదు. అదే మోక్షం. ఇలా ధర్మం నుంచి అర్థం ద్వారా కామం ద్వారా మోక్షం ఎలా పొందొచ్చు? కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదులు చెబుతాడు. ఆ పద్యాన్ని ఆయన అర్ధరాత్రి వర్ణన చేశాడు. ఆశ్చర్యకరంగా చాలా దేశాలకి అర్ధరాత్రే స్వతంత్రం వచ్చినట్టుగా మన జీవితాలకు కూడా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి స్వతంత్రం అనేది ఈ అర్ధరాత్రి పద్యంతో వస్తే నేను చాలా ఆనందిస్తా. ఆముక్తమాల్యద కావ్యం ప్రారంభంలోనే విలుబుత్తూరు పట్టణాన్ని వర్ణిస్తూ ఆయన అంటాడు, అర్ధరాత్రి ఒక గాలి వీచిందట. అర్ధరాత్రి వీచిందని ఆయన చెప్పడు, కవి ఎప్పుడూ నేరుగా చెప్పడు, నర్మగర్భంగా చెబుతాడు. వర్ణించిన పరిస్థితిని బట్టి అది అర్ధరాత్రి అని అనుకోవాలి. అక్కడ విష్ణుమూర్తి కోవెల ఉందిట, మన్నార స్వామి కోవెల. ఆ కోవెల మించి ఇలా గాలి వీచిందిట. ఆ గాలిని వర్ణిస్తాడు చూడండి ఆయన. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ, మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ, పసిండి మువ్వగమి నొక్కొక్క మాటు కదల్ప, పసిండి మువ్వగమి నొక్కొక్క మాటు కదల్ప, ఉల్కి మిన్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు, ఉల్కి మిన్నలము